నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు. బండి సంజయ్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు. ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలపై బగ్గుమన్న బీఆర్ఎస్ పార్టీ. బండి సంజయ్ మోదీకి వ్యతిరేకంగా నినాదాలు. రాజేంద్ర నగర్ లో దారుణం. భార్య పుట్టింటికి వెళ్లిపోయిందని భర్త ఆత్మహత్య. మదనపల్లె టమాటో మార్కెట్ యార్డును తాను దత్తత తీసుకుంటానన్న నారా లోకేష్. వైకాపా ప్రభుత్వాన్ని ఎన్నికల్లో ఇంటికి సాగనంపాలని పిలుపు. ఇప్పుడు బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. ఓవైపు ఢిల్లీలో ఈడీ విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాజరైన వేళ ఇటు హైదరాబాద్ లోనూ ఆందోళనకర వాతావరణం నెలకొంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు వివాదానికి తెరలేపాయి. బండి సంజయ్ ఏమన్నాడో ఒక్కసారి చూద్దాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఢిల్లీలోనూ హైదరాబాద్ వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో చేపట్టిన దీక్షలో భాగంగా మాట్లాడిన బండి సంజయ్ కవిత అరెస్టుకు సంబంధించి ఇబ్బందికర వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. బండి సంజయ్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కారు. బండి సంజయ్ మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. మోడీ ఈడీలు ఈ కక్షపూరితమైన చర్యలు తీసుకోవడంతో ఎక్కడ భయపడేది లేదు. వీళ్ళు రాజకీయ కోసం మా నాయకుడు కేసీఆర్ గారిని భయపడిద్దామనుకుంటారు. అదేవిధంగా బండి సంజయ్ గారు మీరు తక్షణమే కవితపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. లేకపోతే తెలంగాణ ప్రజల చేత మీరు చెప్పు దెబ్బలు తినడం తథ్యము. ఏమంటారు మీరు? కవితక్కని ఈడీ అరెస్ట్ చేయకపోతే ముద్దు పెట్టుకుంటారా? మీ భార్యని, మీ బిడ్డలని, మీ అక్క చెల్లెలని మాట్లాడుతూ ఊరుకుంటారా? తక్షణ జాగ్రత్త. బండి సంజయ్ చెప్పులు దెబ్బలు తినడం తథ్యం. నువ్వు బీజేపీ పార్టీ వాళ్ళు కూడా బండి సంజయ్ పై తక్షణమైన యాక్షన్ తీసుకోవాలి. తనని పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. జై కవితక్క. బండి సంజయ్ ఒక చిల్లర నాయకుడు, ఒక డివిజన్ అధ్యక్షుడు కూడా పనిచేయడు, గల్లీ నాయకుడు కూడా పనిచేయడు, వేస్ట్ కాడు. వానికి రాష్ట్ర అధ్యక్షులు ఇచ్చి చిల్లర వేసి బీజేపీ పార్టీని ఈరోజు ఆడవాళ్ళే రండి వాళ్ళు బీజేపీ అట్లా టీకేరుని అట్లా దిక్కులేని దానిలాగా మాట్లాడుతుంది. ఒక ఆడదేనా అది? కాబట్టి నేను ఎందుకున్నా ఆడవాళ్ళు తప్పు చేసి ఎవరు తప్పు చేసినా చట్టపరంగా ఉంటే అన్ని సాక్ష్యాలు ఉంటే చేయండి. అంతేగాని చిల్లర వాళ్ళు రాజకీయ కోసము మీ పార్టీ కోసం అధికార దాహంతో ఈ విధంగా బీజేపీ వాళ్ళు వ్యవహరిస్తున్నారు. చాలా తప్పని తెలుస్తున్నా. కవితక్క మీద చేతులు వేస్తే చెప్పులతో కొడతాం, చేతులతో కొడతాం బీజేపీ నాయకులు. ఇక్కడ ఈడీ వాళ్ళు చాలా ఎక్కువ చేస్తున్నారండి. బీజేపీ వాళ్ళు చెప్తే ఈడీ వాళ్ళు చాలా ఉత్సాహంగా కవితక్క ఏదో నేరం చేసిందని కవితక్క మీద లేనిపోయిన అబద్ధాలు చేసి ఇచ్చేస్తున్నారు. కాబట్టి బీజేపీ వాళ్ళకు ఈడీ వాళ్ళకు నేను తెలియజేస్తున్నా, మీరు న్యాయంగా వ్యవహరించండి. ఈడీ వాళ్ళకు కూడా చెప్తున్నా, మీరు నరేంద్ర మోడీ చెప్పినట్టు, బండి సంజయ్ చెప్పినట్టు ఇక్కడ వినకండి మీరు ఈడీ వాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా న్యాయం ఉంటే చేయండి, లేకుంటే కవితక్క మీద చేతులు వేస్తే చెప్పులతో కొడతాము. ఈడీ వాళ్ళకు కూడా చెప్తున్నాం, మేము హెచ్చరిస్తున్నాం. ఏమన్నా కానీ రండిరా, ఎవరైనా అరెస్ట్ చేస్తారా ఇక్కడ రండిరా, చూసుకుందాం, రండిరా, తెలంగాణలో చూసుకుందాం. మీరు కవితక్క మీద చేతులు వేసి చూపియండి, మేము తెలంగాణలో ఏం చేస్తామో చూడండి. బీజేపీ ఆఫీసులు ముట్టడిస్తాం, బీజేపీ వాళ్ళని కట్టడి చేస్తాం. కేసీఆర్ నాయకత్వంలో చాలా అభివృద్ధి జరిగింది. మీరు మీ అధికార దాహంతో ఈ రోజు తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ నాయకుల మీద మీరు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. కవితక్క ఎంత మంచిగా పనిచేసింది. మీరు ఏదో ఒక అమ్మాయిని, ఆడపిల్లని చూడకుండా మీరు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. ఏం చేసిందిరా? చూపియండి రా తప్పు. ఇన్ని రోజులకి ఏం చేసిండ్రు? మీరు ఢిల్లీలో అరెస్ట్ చేస్తే మేము గల్లీలలో అందరినీ నిర్బంధిస్తామని తెలియజేస్తున్నా. లేనిపోని ఆరోపణలు చేయొద్దు. కాబట్టి డీకే అరుణకు
బండి సంజయ్కి నరేంద్ర మోడీకి హెచ్చరిస్తున్నా. లేనిపోని ఆరోపణలు చేసి కవితక్క మీద అరెస్టులు చేస్తే అక్రమ అరెస్టులను మేము నిరసిస్తున్నాం. కాబట్టి ఈడీ వాళ్ళు కూడా న్యాయాలు నిర్ణయించాలి. పిచ్చి పిచ్చి ఆరోపణలు చేసి నరేంద్ర మోడీ చెప్పినట్టు మీరు వినొద్దని తెలియజేస్తున్నా. ఒకవేళ కవితక్క మీద చేతులేస్తే ఈడీ అయినా బీజేపీ వాళ్ళకైనా ఇదే తెలియజేస్తున్నా. భార్య పుట్టింటికి వెళ్లిపోయిందని భర్త సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఊరేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ అవుట్ పోస్ట్ 9 నంబర్ బస్తీలో ఉండే సయ్యద్ అర్షద్ అలీకి కొంతకాలం క్రితం మతిస్థిమితం తప్పింది. ఎర్రగడ్డ ఆసుపత్రిలో చికిత్స పొంది వారం క్రితం ఇంటికి చేరుకున్నాడు. అతను తిరిగి మతిస్థిమితం కోల్పోయే అవకాశం ఉందని భయాందోళనకు గురైన భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. బతిమిలాడినా తిరిగి రాకపోవడంతో అర్షద్ అలీ సెల్ఫీ వీడియో తీసుకుంటూ భార్య పుట్టింటికి వెళ్లడాన్ని అవమానంగా భావించి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు పేర్కొన్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. इसके अंदर पूरे सबूत हैं, ये फ़ोन में पूरे उसकी रिकॉर्डिंग है. इसके रिकॉर्डिंग सुन लो, पहले सुन लेंगे जो बोलो. इसके अंदर पूरे रिकॉर्डिंग है, वो फ़ोन में पूरे रिकॉर्डिंग है. फ़ोन का कोड है 818121. उसके अंदर ये फ़ोन भी उसको मैं दिलाया था, लेकिन फिर भी मेरे साथ गद्दारी करी. अपनी हवस के खातिर अपनी हवस के खातिर मेरा शिकार बने, मेरे शिकार बने. तेलंगाना में पुलिस से मेरी गुजारिश है, मैं कुछ गुनाह नहीं करा, मैं कुछ खता नहीं करा. मेरा फ़ोन लेके जाके इलीगल यूज़ कर जा रही है. मेरे पास मरने के सिवा कोई रास्ता नहीं है. मैं बहुत सीधा बच्चा हूँ, मैं काम धाम वाला था, मैं घर में अकेला रहता था. एक दिन आके मेरा फ़ोन लेके चले गए. इसमें बड़े बड़े जनों का हाथ है मेरे फंसाने में, मेरे को फंसाने में बड़े बड़े जनों का हाथ है. तेलंगाना पुलिस से मेरी गुजारिश है, ये तरन्नुम बेगम के ऊपर सख्त से सख्त कार्रवाई करो. वो फ़ोन में हर के फ़ोन में रिकॉर्डिंग है. तरन्नुम बेगम मेरा फ़ोन लेके चले गई थी. तरन्नुम बेगम मेरा फ़ोन लेके चली गई थी. मैं बेगुनाह हूँ, मैं कुछ गलती नहीं करा, मैं कुछ गुनाह नहीं करा, कोई खता नहीं करा. मेरे फिर भी हमारे इस्लाम के खिलाफ बहुत बोलती थी. मैं उसको बोला था पकड़ा था तो मदरसे में बोले तो ये चाल खेली उन्होंने मेरे को जानबूझ के फंसाने के वास्ते. और हर बच्चे को फंसा दे, मेरे खिलाफ खड़ा कर देगी. मेरा नाम अशरफ है, मैं कुछ बुरा काम नहीं करा. ये फ़ोन में रिकॉर्डिंग है, आप सुन लो. तेलंगाना पुलिस, मेरी आप लोगों से गुजारिश है, मैं एक हिंदुस्तानी हूँ, मैं कुछ गलत काम नहीं करा, मैं कुछ गलत काम नहीं करा. మదనపల్లి టమాటో మార్కెట్ యార్డును తాను దత్తత తీసుకుంటున్నానని, అదేవిధంగా తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మదనపల్లెను జిల్లా కేంద్రంగా చేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ప్రకటించారు. రాష్ట్రంలోని విధ్వంసాల వైకాపా ప్రభుత్వాన్ని ఎన్నికల్లో ఇంటికి సాగనంపాలని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పిలుపునిచ్చారు. మదనపల్లె పట్టణ సమీపంలోని అన్నమయ్య నగర్ నందు జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. తెలుగుదేశం ప్రభుత్వంలో పరిశ్రమలు వస్తే వైసీపీ ప్రభుత్వంలో కమిషన్లు ఇవ్వలేదనే సాకుతో వాటిని సాగనంపారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఒక ఎంపీ, ఒక మంత్రి బయట అడిగితే ఈయనే సూపర్ సీఎం అంటారు. మన ఎంపీకే మదనపల్లికి ఏం చేసినా మదనపల్లికే అడుగుతున్నా. వాళ్ళ ఆలోచన ఒకటే, జిల్లా వాళ్ళ చేతుల్లో ఉండాలి. అందుకే మన మదనపల్లి జిల్లాని రానికుండా ఆ పాపాల పెద్దిరెడ్డి చేసినాం. మళ్ళీ చెప్తున్నా, ఐఎమ్ రెడీ మిస్టర్ పాపాల ముదన్ రెడ్డి, సన్ ఆఫ్ పాపాల పెద్దిరెడ్డి. ఎక్కడికి వస్తావో చర్చకి నేను పారిపోయే వ్యక్తిని కాదు. మీలాగా కోర్టుకెళ్ళి అరెస్ట్ చేయొద్దని అడిగేది నేను కాదు. నేను పోరాటం సిద్ధం. చర్చకి సిద్ధంగా ఉందని ఈ సభాముఖంగా ఆ కుటుంబానికి నేను సభాన్ని కోరుతున్నా. ఇంకా బాగా చెప్తున్నా, జగన్ పని అయిపోయింది. వైకాపా నాయకులు హెచ్చరిక జారీ చేస్తున్నాం. మా కార్యకర్తల జోలికి రావద్దండి. మేము కొట్టించుకునే వాళ్ళం కాదు, కొట్టేవాళ్ళం. ఆధునిక భారత తొలి మహిళా ఉపాధ్యాయుని చదువుల తల్లి సావిత్రిబాయి అని ఎమ్మెల్యే నవాజ్ బాషా పేర్కొన్నారు.
మదనపల్లి పట్టణంలోని కాలనీ గేట్ వద్ద సావిత్రిబాయి పూలే వర్ధంతిని భారతీయ అంబేద్కర్ సేన ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాస్ వ్యవస్థాపకులు పిటిఎం శివప్రసాద్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తట్టి శ్రీనివాసులు రెడ్డి, బాస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నవాజ్ బాషా మాట్లాడుతూ స్త్రీ జాతికి శూద్రులకు విద్య నేర్పడం కోసం తొలి మహిళా ఉపాధ్యాయునిగా అవతరించిన సిసలైన చదువుల తల్లి సావిత్రిబాయి అని కీర్తించారు. భారత తొలి మహిళా ఉపాధ్యాయుని మాతా సావిత్రిబాయి పూలే గారు కొనియాడేటటువంటి మహాసాధ్వి మాతా సావిత్రిబాయి పూలే గారు. ఈమె సంఘ సంస్కర్త, భారతదేశ తొలి విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారి సతీమణి. ఈమె ఆ కాలంలో ఉన్నటువంటి మత ఛాందసాలకు విరుద్ధంగా మహిళలకు, శూద్రులకి చదువు లేని నిషిద్ధమైనటువంటి సమాజంలో మహిళలకు కానీ శూద్ర కులాలకు కానీ చదువును అందించడానికి భర్తతో పాటు పోరాటం చేసినటువంటి త్యాగశీలి. అదేవిధంగా ఈమె తన స్నేహితురాలైనటువంటి మాతా ఫాతిమా షేఖ్తో కలిసి అనేక పాఠశాలలు ఏర్పాటు చేసి భారతదేశంలో మొట్టమొదట మహిళలకి, శూద్రులకి విద్య చెప్పినటువంటి గొప్ప ఉపాధ్యాయులు వీరు. అదేవిధంగా అప్పుడు చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు జరిగి చాలామంది ఆడవాళ్ళు వితంతువులుగా మారిపోతూ ఉంటే అలాంటి వితంతువుల పట్ల లైంగిక వేధింపులు ఎక్కువై వాళ్ళని చాలా ఇబ్బందులకు గురి చేసేటటువంటి సందర్భంలో వాళ్ళ కోసం ఆశ్రమాలని ఏర్పాటు చేసినటువంటి గొప్ప సంఘ సంస్కర్తలు మాతా సావిత్రిబాయి పూలే కానీ, మాతా షేక్ ఫాతిమా కానీ, అదేవిధంగా వారి ఇద్దరిని నడిపించినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే కానీ. సో ఆమె సావిత్రిబాయి పూలే యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు మనము గౌరవ శాసనసభ్యులు అన్న నవాజ్ బాషా గారి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. మనమందరూ కూడా సావిత్రిబాయి పూలేని అర్థం చేసుకొని అధ్యయనం చేసి ఆమె చూపిన మార్గంలో సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మన వంతు ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ మరొకసారి సావిత్రిబాయికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన అన్న మన గౌరవ శాసనసభ్యులు నవాజ్ బాషా అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాము. జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. GMP సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం.
వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. ప్రజల అభీష్టం మేరకు కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నట్లు మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలియజేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షాజహాన్ బాషా మాట్లాడుతూ ప్రజల అభీష్టం మేరకు మదనపల్లి నియోజకవర్గ ప్రజల కోసం తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళక తప్పడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రేయస్సు కోసం ఒక టీడీపీతోనే సాధ్యమని పేర్కొన్నారు. ప్రజల అభిష్టం మేరకు అందరి ఆలోచనల మేరకు తెలుగుదేశం పార్టీలో చేరాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఆల్రెడీ నేను రిజగ్నేషన్ పిసిసి ప్రెసిడెంట్ గారు పంపించేశాను. బట్ ఒక కాపీ మీకు ప్రెస్ వాళ్ళకి చూపించాలని చెప్పి ఇంకొక కాపీ ఇప్పుడే రాసి నేను ముందర పెట్టడం జరుగుతున్నది. రిజగ్నేషన్ నేను కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ఉన్న కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అందరి ఇష్టం మేరకు ఈరోజు నేను ఈ రాజీనామా చేయడం జరుగుతున్నది. ఈరోజు నేను ఈ మదనపల్లి కాన్స్టిట్యున్సీకి ఏ విధంగా నేను అభివృద్ధి చేశాను దానికి ఒక ప్రతిరూపంగా నేను ఎక్కడ వెళ్తే కూడా కాలనీలు తెల్లవారి 6 గంటల నుంచి నేను తిరుగుతున్నాను. ఎక్కడ నేను వెళ్తే కూడా ప్రజలు వందల కొద్ది నాకు ఒకే మాట అంటాను, అన్న ఆ రోజు నువ్వు మాకు ఒక తోటి అన్న తమ్ముడుగా మాకు రిసీవ్ చేసావు, మా కష్టాలు నీ కష్టాలుగా తీసుకొని మాకు పరిష్కారం చేసి మాకు అభివృద్ధి చేసావు. ఈరోజు నువ్వు మేము ఒక మంచి పార్టీలో వస్తున్నాం, తప్పకుండా మేమంతా నీ వెంట ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాను. అందుకోసం నేను అందరికీ నాతో కలిసి నడుస్తున్న ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆఫీస్ నుంచి బయలుదేరి నేను లోకేష్ గారి బహిరంగ సభకు వెళ్ళి అక్కడ పార్టీ జాయినింగ్ ప్రోగ్రామ్ ఉంటుందని చెప్పి సవినయంగా అందరికీ తెలియజేస్తున్నాను. తప్పకుండా అందరూ నాతో కలిసి నడుస్తారని చెప్పి నేను ప్రతి ఒక్కరికి కలిసి వాళ్ళతో నేను నడుస్తానని చెప్పి సవినయంగా తెలియజేస్తున్నాను. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం వినుకొండ పట్టణంలోని కొండమెట్ల వద్ద ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో సుబ్రహ్మణ్య స్వామి శరణం గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు. దేవతా వృక్షాలను కూడా ధ్వంసం చేశారని ఆలయ అర్చకులు తెలిపారు. ఇది శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శిలా విగ్రహాన్ని ఎవరో గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఇక్కడ దేవతా వృక్షాలుగా ఉన్నటువంటి వృక్షాలను సైతం ధ్వంసం చేయడం జరిగింది. ఈ యొక్క ఆలయంలో శ్రీ వినుకొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వీటిని విధ్వంసకాండ జరిగింది. ఈ చేసినటువంటి వారు ఎవరో కనుక్కొని ప్రభుత్వం వాళ్ళ నుంచి ఈ ఆలయానికి రక్షణ కల్పించాలని ఎవరైనా ఒక కానిస్టేబుల్ని కాపలా అయినా ఉంచి ఈ గుడిని కాపాడాలని ప్రార్థిస్తున్నాం. వైసీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవ్ రెడ్డిపై టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అనిత విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సజ్జల కుమారుడు తన వ్యాఖ్యలను మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. చంద్రబాబును గద్దె దింపాలని, జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వాలని తాను అనలేదని, ఇలాంటి వ్యాఖ్యలను ఎడిట్ చేయడం దారుణమని మండిపడ్డారు. ఇది మహిళా దినోత్సవం రోజున తన అనుకూల మీడియాలో కూడా ప్రసారం చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు. ఈ విషయంపై తమ నియోజకవర్గం పాయకరావుపేటలో కూడా ఫిర్యాదు చేసినట్లు టీడీపీ నేత చెప్పారు. వైసీపీ నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ఎవరైనా నిలదీస్తే వారిపై కేసులు పెడతారని, తమపై ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తే ఫిర్యాదు మాత్రం తీసుకోరని మండిపడ్డారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిందని అన్నారు. దిశ పిఎస్ పెట్టారని, అసలు దిశ చట్టం ఉందా అని ప్రశ్నించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులను అనిత డిమాండ్ చేశారు. మాట్లాడిన రంగనాయకమ్మ అన్న వ్యక్తిని సుమారుగా 60 సంవత్సరాలు పైబడిన ఒక ముసలావిడిని తీసుకెళ్లి లోపల కూర్చోబెట్టారు. సిఐడీలకు అప్పచెప్తారు. అలాంటి కేసులు అయితే సిఐడీలకు అప్పచెప్తారు. ఎవరైనా మేము ఏదైనా గట్టిగా మాట్లాడిన కేసులన్నీ కూడా సిఐడీలకు అప్పచెప్తారు. ఎవరో భారతీరెడ్డి మీద క్యూఆర్ కోడ్ ఏదో సంథింగ్ క్రియేట్ చేసి ఏదో పెడితే ఐటీడీపీ ఇన్ఛార్జ్ కాబట్టి విజయ్ గారిని తీసుకొచ్చి సిఐడి ఆఫీసులో కూర్చోబెట్టి విచారణ చేస్తారు. ఎక్కడో ఏదో ఒక చిన్న జీవోని తప్పుగా పెట్టారని చెప్పి ఆడవాళ్ళని కూడా తీసుకొచ్చి లోపల కూర్చోబెడతారు. నేనేమంటానంటే ఎడిట్ చేశారు, నాకు ఒరిజినల్ వీడియో మీకు ఇచ్చాను,
ఎడిట్ చేసిన వీడియో మీకు ఇచ్చాను, క్లియర్గా ఎడిట్ చేశారు. నా మనోభావాలు దెబ్బతిన్నాయి. నన్ను దళిత మహిళను కాబట్టే, తెలుగుదేశం పార్టీలో ఉన్నాం కాబట్టే, గట్టిగా మాట్లాడుతున్నాం కాబట్టే, ప్రజల పక్షాన పోరాడుతున్నాం కాబట్టి మమ్మల్ని టార్గెట్ చేసి ఈ రకంగా మమ్మల్ని బదనాం చేయడానికి, మా క్యారెక్టరైజేషన్ చేయడానికి, మమ్మల్ని పొలిటికల్గా దిగజార్చడానికి ప్రయత్నం చేశాడు ఈ సోషల్ మీడియా ఇన్ఛార్జ్. అతను ఎవరో కాదు, మా సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవరెడ్డి. ఎస్, నేను భార్గవరెడ్డి మీద నాకున్న సర్వాధికారాలు బట్టి, సర్వ హక్కుల్ని జోడించుకొని, అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగాన్ని బట్టి నేను ఈరోజు కేసు పెట్టాను. ఈరోజు మీరు చూస్తారు, ఇది ఒక బుక్ వేయొచ్చండి, ఒక బుక్ వేయొచ్చు ఈ రకంగా. అంటే ఇంతమంది ట్రోల్స్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఇది 1/4. ఇది ఇంతకన్నా చాలా హెవీగా ట్రోల్స్ చేశారు. నేను ఇబ్బంది పడుతున్నాను, ఒకరికి మాకు న్యాయం చేయండి. నేను ఇక్కడికి వస్తే ఫోటో ఉంది కదా, ఎక్నాలజ్మెంట్ అవసరం లేదన్నారు. నేను ఒకటే కోరుకున్నా, అరే నేను ఫోటో ఉందండి, ఫోటోకి ఎవరు జూమ్ చేస్తారు, ఇలా ఫోటో పెట్టి ఆ పేపర్ని కూడా వాళ్ళు మార్ఫ్ చేసేసి వేరే పేపర్ ఏదో నేనే వచ్చి మా లీడర్ల మీద ఎవరో ఒకరి మీద కంప్లైంట్ ఇచ్చినట్టుగా రాసుకుంటారు వాళ్ళు. మాకున్న భయాలు మాకున్నాయి, మాకు ఎక్నాలజ్మెంట్ ఇవ్వండి అని అడుగుతున్నా. అంటే ఆఖరికి ఎఫ్ఐఆర్ కట్టండి, కేసు కట్టండి, ఆడిని అరెస్ట్ చేయండి అన్న దగ్గర నుంచి పోయి కంప్లైంట్ ఇస్తే కనీసం మాకు ఎక్నాలజ్మెంట్ ఇవ్వండి అని అడుక్కునే పరిస్థితికి ఈరోజు పోలీస్ వ్యవస్థ మమ్మల్ని దిగజార్చింది. డీజీపీ కనీసం మాకు అపాయింట్మెంట్ ఇవ్వడు, అడుక్కున్న అపాయింట్మెంట్ ఇవ్వడు డీజీపీ. ఇలాంటి సిచ్యువేషన్స్లో మేము ఎక్కడికి వెళ్ళి న్యాయం కోరుకోవాలి? ఎస్, ఎంతో కొంత ఆంధ్రప్రదేశ్లో మేము బతుకుతున్నామంటే న్యాయ వ్యవస్థలు బట్టి బతుకుతున్నాం. ఆ న్యాయ వ్యవస్థను మేము ఆశ్రయిస్తాం. కంపల్సరీ ఎవరైతే ఉన్నారో వీళ్ళని కోర్టులో కూర్చోబెట్టినంత వరకు కూడా నేను ఎట్టి పరిస్థితుల్లో ఊరుకొని అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మహిళను అవమానపరచడానికి ప్రయత్నం చేసిన ఏ యధవనైనా కూడా నేను ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఓటర్లను ప్రలోభాలకు పాల్పడుతున్న వైసీపీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని విశాఖ 78వ వార్డు కార్పొరేటర్ గంగారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ఓటర్లకు వెండి నాణేలు పంచిపెట్టేందుకు దాచిపెట్టిన రూమును అధికారులు చూపించినా పట్టించుకోలేదని ఆరోపించారు. వెండి వస్తువులు విశాఖ ఆర్కే బీచ్ లోని మెజెస్టిక్ టవర్ లో తన ఆఫీస్ అయిన 101 ఫ్లాట్ లో స్టాక్ చేసిన విషయాన్ని అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోలేదన్నారు. కంప్లైంట్ ఇచ్చిన మమ్మల్ని బలవంతంగా అపార్ట్మెంట్ దగ్గర నుండి పోలీసులు బయటకు నెట్టేశారన్నారు. పట్టభద్రులందరూ వైసీపీ తాయలాలను డబ్బు పంపిణీని తిరస్కరించాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడి పీడీఎఫ్ అభ్యర్థి అయిన డాక్టర్ కోరెడ్ల రమాప్రభను గెలిపించాలని 78వ వార్డు కార్పొరేటర్ గంగారావు కోరారు. ఎన్నికల్ని ఎంత ఫార్స్గా చేస్తున్నారు, ఎంత అవినీతిమయం చేస్తున్నారు అనేటువంటి దీన్ని బట్టి చేస్తుంది. నో యాక్షన్ పోలీస్ నుంచి, ఎన్నికల అధికారుల నుంచి నో యాక్షన్. ఏ ఒక్కరు కూడా యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా లేరు, భయపడుతూ ఉన్నారు. ఇది చాలా ఆందోళన కలిగిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటం తప్ప ఇంకోటి ఏం కాదనేటువంటిది మేము ఇస్తున్నాం. పట్టభద్రులారా ఆలోచించండి. ఎప్పటికైనా మేము ఇచ్చినటువంటి కంప్లైంట్ని కూడా కనీసం రిజిస్టర్ కూడా చేయకుండా, దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఈరోజు చాలా అన్యాయంగా వ్యవస్థలు అనేటువంటి అన్నీ కూడా ఎన్నికల వ్యవస్థ అంతా కూడా నీరుగారు చేసిపోతూ ఉన్నారు. ఇది చాలా అన్యాయం. పీడీఎఫ్ తరపు నుంచి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా పూర్తిగా మొత్తం చెక్ చేయాలి. మమ్మల్ని ఉండి మేము చూపించినటువంటి రూమ్ని చెక్ చేయకుండా ఈరోజు మమ్మల్ని అందరం బయటికి నెట్టేసి రోడ్డు మీదకి వచ్చి ఇప్పుడు రహస్యంగా వాటినన్నింటిని కూడా వేరే వాటికి షిఫ్ట్ చేసి పంపించడం కోసం ఈరోజు పోలీసు, ఎన్నికల అధికారులు ఈరోజు ప్రయత్నం చేస్తున్నారంటే ఎంత దుర్మార్గం, ఎంత అన్యాయం అనేటువంటి మేము అడుగుతూ ఉన్నాం. అందువల్ల ఇది మెజెస్టిక్ టవర్స్ అనేటువంటిది ఆర్కే బీచ్లో ఉన్నటువంటిది. బ్లాక్ ఏ 101 ఫ్లాట్లో ఉన్నాయి. లోపల ఒక రూములో తాళం వేసి కూడా ఉన్నాయి. 4 కారుల్లో ఇప్పుడు పంపించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు. బండి సంజయ్పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు. ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలపై బగ్గుమన్న బీఆర్ఎస్ పార్టీ. బండి సంజయ్ మోదీకి వ్యతిరేకంగా నినాదాలు. రాజేంద్ర నగర్ లో దారుణం.
భార్య పుట్టింటికి వెళ్లిపోయిందని భర్త ఆత్మహత్య. మదనపల్లె టమాటో మార్కెట్ యార్డును తాను దత్తత తీసుకుంటానన్న నారా లోకేష్. వైకాపా ప్రభుత్వాన్ని ఎన్నికల్లో ఇంటికి సాగనంపాలని పిలుపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.